ఈ సిరీస్ దృశ్యం కన్నా బెటర్ అండ్ 10 టైమ్స్ డార్కర్. ఆ సిరీసే రీసెంట్ గా జరిగిన మన అల్లు అర్జున్ అండ్ సంజయ్ థియేటర్ కేసు తెలిసిందే కదా. అలాంటి ఒక కేసే ఇప్పుడు మనం చూడబోయే సిరీస్. అదే హలో గురువస్ అండ్ గురీస్. ఈరోజు చెప్పే ప్రతి వెబ్ సిరీస్ మీరు చూడడం అయిపోయాక కూడా మీ మైండ్ లో నుండి పోవు, అలా మైండ్ లో ఆడుతూ ఉంటాయి. అదే మైండ్ లో అలా ఆడుతుంది అంతే. అలాంటి బింజ్ వాచ్ చేసే 7 బెస్ట్ వెబ్ సిరీస్ ఇన్ తెలుగు అనేవి చూద్దాం. చూసే ముందు జస్ట్ ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి ఒక లైక్ వేసుకొని మీ ఫేవరెట్ వెబ్ సిరీస్ ఏంటో కామెంట్ చేయండి. మీ కామెంట్కి కనుక ఎక్కువ లైక్స్ వస్తే మీకు సర్ప్రైజ్ ఇస్తా. నెంబర్ 7 దయ. వాడి పేరు దయా, వాడికి లేందే అది. ఈచ్ ఎపిసోడ్ 25 to 30 minutes తో 8 ఎపిసోడ్స్ ఉండే ఈ డ్రామా వెబ్ సిరీస్ సస్పెన్స్ ఫిలిమ్స్, క్రైమ్ డ్రామాస్ నచ్చే వాళ్ళకి బాగా నచ్చుతుంది. ఫ్రీజర్ మ్యాన్ నడుపుకునే దయ వ్యాన్లోకి అనుకోకుండా ఒక డెడ్ బాడీ వస్తుంది. ఆ డెడ్ బాడీ ఎవరిది, అది అక్కడ ఎలా వచ్చింది, దయ ఏం చేశాడు అనేది ప్లాట్. ప్రతి ఎపిసోడ్ చాలా ఇంటెన్స్గా ఉంటుంది అండ్ ప్రతి క్లిఫ్ హ్యాంగర్ నెక్స్ట్ ఏమవుద్ది అనే క్యూరియాసిటీ పెంచుతుంది. ఏ సుత్తి లేకుండా డైరెక్ట్గా స్టోరీలోకి వెళ్తుంది. అండ్ సీజన్ 2 కూడా వస్తుంది, వెయిట్ ఫర్ ఇట్. ఒక ఎపిసోడ్ 4 స్లోగా అవుతుంది అంతే, మిగతా 7 ఎపిసోడ్స్ సస్పెన్స్తో చంపేస్తారు. రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి. ఎపిసోడ్ 3లో 5 minutes 17 seconds దగ్గర అండ్ ఎపిసోడ్ 8లో 6 minutes 7 seconds దగ్గర. అవి స్కిప్ చేస్తే యూ కెన్ వాచ్ విత్ ఫ్యామిలీ హ్యాపీలీ. స్ట్రీమింగ్ ఆన్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఇన్ తెలుగు. రీసెంట్ గా జరిగిన మన అల్లు అర్జున్ అండ్ సంజయ్ థియేటర్ కేసు తెలిసిందే కదా. అలాంటి ఒక కేసే ఇప్పుడు మనం చూడబోయే సిరీస్. అదే నెంబర్ 6 ట్రయల్ బై ఫైర్. ఈచ్ ఎపిసోడ్ 40 to 50 minutes తో 7 ఎపిసోడ్స్ ఉండే ఈ ట్రూ స్టోరీ బేస్డ్ సిరీస్ ప్రతి మూవీల వరకు అండ్ కోర్ డ్రామాస్ నచ్చే వాళ్ళకి బాగా నచ్చుతుంది. 1997లో ఒక థియేటర్లో ఫైర్ యాక్సిడెంట్ జరుగుద్ది. ఆ ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయిన 2 పిల్లల పేరెంట్స్ జస్టిస్ కోసం చేసిన యుద్ధమే ఈ సిరీస్. లిటరలీ క్లైమాక్స్లో నా కళ్ళకి నీళ్ళు వచ్చేసాయి. లాస్ట్ 6th and 7th ఎపిసోడ్ అయితే ప్యూర్ సినిమా అని చెప్పాలి. ఆ ఎడిటింగ్, సినిమాటోగ్రఫీకి దండం పెట్టాలి. ఆ లాస్ట్ 2 ఎపిసోడ్స్ అయితే ఫస్ట్ ఎపిసోడ్ నుండి స్టోరీలోకి వెళ్ళిపోతాం, బట్ స్టోరీ కొంత స్లోగా ఉంటుంది. అది ఓకే అనుకుంటే ఈ సిరీస్ మీతో చాలా డేస్ ట్రావెల్ అవుతుంది. ఫ్యామిలీతో హాయిగా చూడొచ్చు. స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్ ఇన్ తెలుగు. ఈ 2025 ఇయర్లో నేను చూసిన బెస్ట్ వెబ్ సిరీస్ అండ్ ఇండియా నుండి డేరెస్ట్ అటెంప్ట్ అని చెప్పాలి. ఈ సిరీస్ కొంచెం అటు ఇటు అయినా ఇండియా మొత్తం తిరగబడేది, బట్ దే మేడ్ ఇట్ రైట్. ఆ సిరీసే నెంబర్ 5 ద సీక్రెట్ ఆఫ్ ది సలేదార్స్. ఈచ్ ఎపిసోడ్ 30 to 40 minutes తో 6 ఎపిసోడ్స్ ఉండే ఈ ట్రెజర్ హంట్ సిరీస్ మిస్టరీ ఫిలిమ్స్, అడ్వెంచర్ ఫిలిమ్స్, సాహసం, కార్తికేయ లాంటి మూవీస్ నచ్చే వాళ్ళకి, మెయిన్లీ శివాజీ మహారాజ్ అడ్మైర్ చేసే వాళ్ళకి బాగా నచ్చుతుంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ ట్రెజర్ని ఇప్పటికీ శాలిదార్స్ అనేవాళ్ళు కాపాడుతూ ఉంటారు. ఆ ట్రెజర్ని శివాజీ వారసులు ఎలాగైనా పొందాలి అని చూస్తూ ఉంటారు. మరి శాలిదార్స్ ఆ ట్రెజర్ని కాపాడారా, ఆ ట్రెజర్ ఎక్కడుంది అనేది ప్లాట్. ఫస్ట్ ఎపిసోడ్ ఒకటి స్లోగా ఉంటుంది, బట్ నెక్స్ట్ ఎపిసోడ్ నుండి ట్రెజర్ హంట్ స్టార్ట్ అయ్యాక ఇక ఎండ్ వరకు గ్రాఫ్ లేస్తూనే ఉంటుంది. ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటది. అదే క్లైమాక్స్ అయితే ప్యూర్ గ్యూస్ బమ్ స్టఫ్. ఇక శివాజీ మహారాజ్ ఫ్యాన్స్కి పండగ. ఐ లవ్ శివాజీ మహారాజ్. మీకు కూడా శివాజీ మహారాజ్ ఇష్టమైతే కామెంట్లో శివాజీ అని కామెంట్ చేయండి. ఫ్యామిలీతో హాయిగా చూడొచ్చు. స్ట్రీమింగ్ ఆన్ హాట్‌స్టార్ ఇన్ తెలుగు. ఇండియాస్ మోస్ట్ సెన్సేషన్ కేస్ అండ్ ప్రతి ఇండియన్ మర్చిపోలేని సంఘటన మీద బేస్ చేసుకొని తీసిన వెబ్ సిరీస్ ఒకటి ఉంది. అదే నెంబర్ 4 ఢిల్లీ క్రైమ్. ఈచ్ ఎపిసోడ్ 50 to 60 minutes తో 7 ఎపిసోడ్స్తో 2 seasons ఉండే ఈ బేస్డ్ ఆన్ రియల్ స్టోరీ సిరీస్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సిరీస్ నచ్చే వాళ్ళకి బాగా నచ్చుతుంది. ఇది ఒక ఆంథాలజీ సిరీస్ లాగా. ఫస్ట్ సీజన్ నిర్భయ గ్యాంగ్ రేప్ కేసు మీద ఉంటే సీజన్ 2 చెడ్డీ అండ్ బనియన్ గ్యాంగ్ అనే రాబర్స్ అండ్ మర్డర్స్ మీద ఉంటుంది. అండ్ ఈ సిరీస్ ప్రొసీడింగ్స్ అన్నీ ఒరిజినల్ పోలీస్ కేస్ ఫైల్స్ ఆధారంగా తీశారు. సో మనకి తెలిసిన దానికన్నా ఈ సిరీస్లో అన్ఫోల్డింగ్ ట్విస్ట్ చాలా ఉంటాయి. ఈ సిరీస్కి బెస్ట్ డ్రామా సిరీస్గా అవార్డ్స్ కూడా వచ్చాయి. లిటరలీ కొన్ని సీన్స్ చాలా రియలిస్టిక్గా అండ్ టాప్ లెవెల్లో పిక్చరైజ్ చేశారు. చూస్తే దడ పుట్టిస్తుంది. మాట దడ దడ పుట్టిస్తుంది. ఫ్యామిలీతో చూడొచ్చు. న్యూడిటీ అయితే ఏముండదు. స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్ ఇన్ తెలుగు. నెంబర్ 3 మామ్లా లీగల్ హై. ఈచ్ ఎపిసోడ్ 25 to 30 minutes తో 8 ఎపిసోడ్స్ ఉండే ఈ లీగల్ డ్రామా సిరీస్ కామెడీ సిరీస్. కో డ్రామా ఫిలిమ్స్, యూనిక్ ఫిలిమ్స్ నచ్చే వాళ్ళకి బాగా నచ్చుతుంది. ఇది కో డ్రామానే, బట్ జై భీమ్ లాంటి సీరియస్ ఫిలిం కాదు. అలా అన్నానే సీరియస్ ఇష్యూ మీద కామెడీ చేసే క్రాప్ కామెడీ సిరీస్ కూడా కాదు. రియల్గా సొసైటీలో జరిగిన ఫైల్ అయిన ఫన్నీ అండ్ యూనిక్ కేసెస్ అండ్ న్యూస్లో వచ్చినవి ఏవైతే ఉన్నాయో అవి సీరియస్గా ప్రజెంట్ చేస్తే కామెడీ జనరేట్ అయ్యే సిరీస్ ఇది. యూనిక్గా ఉంది కదా. నాకు కూడా నచ్చింది. యూనిక్ స్టోరీస్ చూస్తూ ఫన్నీగా ఎంటర్టైన్ అవుతారు. ఒకటే కేసుని సాగదీయకుండా ప్రతి ఎపిసోడ్ కి ఒక కొత్త ప్రాబ్లం ఉంటది. చాలా బాగా ఎంజాయ్ అవుతాం. ఫ్యామిలీతో హాయిగా చూడొచ్చు. స్ట్రీమింగ్ ఆన్ నెట్ఫ్లిక్స్ ఇన్ తెలుగు. ఇప్పుడు మీరు చూడబోయేది ఇండియాస్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ సిరీస్. ఐఎండిబిలో 9.1/10 రేటింగ్ ఉన్న సిరీస్ అండ్ మై ఫేవరెట్ సిరీస్ పంచాయత్. అది హిందీలో ఉండే 3 seasons వచ్చాయి, బట్
పంచాయత్ తీసిన టీవీఎఫ్ వాళ్ళే మన తెలుగులో దీన్నే రీమేక్ చేశారు. అది నెంబర్ 2 చివరి పల్లె. ఈచ్ ఎపిసోడ్ 30-40 మినిట్స్‌తో 8 ఎపిసోడ్స్ ఉండే ఈ కామెడీ సీరీస్ మాక్సిమం అందరికి నచ్చేస్తది. ఫారెన్ వెళ్ళాలనుకునే మన హీరోకి పంచాయత్ సెక్రటరీగా ఒక మారుమూల శివరిపల్లె అనే విలేజ్‌లో పోస్టింగ్ వస్తది. అక్కడ వెళ్ళాక తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి? అక్కడ మనుషులు ఎలా ఉంటారనేది ప్లాట్. నేనెప్పుడూ ఒకటి నమ్మేవాడిని. కల్ట్ క్లాసిక్స్‌ని గెలకొద్దు. ఒక్కసారి క్రియేట్ అయిన మ్యాజిక్ మళ్ళీ క్రియేట్ అవ్వదు అని. బట్ టీవీఎఫ్ వాళ్ళు అది రాంగ్ అని ప్రూవ్ చేశారు. మళ్ళీ ఆ మ్యాజిక్‌ని రీక్రియేట్ చేశారు. బ్యూటిఫుల్ అని చెప్పాలి. ఆ స్టోరీని మన నేటివిటీకి మార్చి చాలా బ్యూటిఫుల్‌గా తీశారని చెప్పాలి. ఫ్యామిలీతో హాయిగా చూడొచ్చు. స్ట్రీమింగ్ ఆన్ అమెజాన్ ప్రైమ్ ఇన్ తెలుగు. లేదు ఒరిజినల్ చూస్తా అనుకుంటే ఇదే ప్రైమ్‌లో హిందీలో పంచాయత్ అని ఉంటది. వాచ్ ఇట్. సస్పెన్స్ ఫిలిమ్స్‌లో దృశ్యానికి టాప్ ప్లేస్ ఉంటది. బట్ ఈ సిరీస్ దృశ్యం కన్నా బెటర్ అండ్ 10 టైమ్స్ డార్కర్. ఆ సిరీసే నెంబర్ 1 టబ్బర్. ఈ టబ్బర్‌ని మోస్ట్ అండర్ రేటెడ్ వెబ్ సిరీస్ ఇన్ ఇండియా అని చెప్పాలి. ఇంత ఎక్సలెంట్ సిరీస్‌కి కరెక్ట్ రికగ్నిషన్ రాకపోవడం బాధేసింది. బట్ ఇలాంటి తవ్వి తీయడానికేగా మనం ఉన్నది. ఈచ్ ఎపిసోడ్ 35-45 మినిట్స్‌తో 8 ఎపిసోడ్స్ ఉండే ఈ సస్పెన్స్ ఫ్యామిలీ డ్రామా థ్రిల్లర్ లవర్స్, దృశ్యం లాంటి ఫిలిమ్స్ నచ్చే వాళ్ళకి బాగా నచ్చుతుంది. ప్లాట్ సేమ్ దృశ్యం మూవీ ప్లాట్ లాగే. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఇంటికి ఒక అతిథి వస్తాడు. వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్ అవుతాడు. ఖతం ఫసక్ చేస్తారు. ఇక గేమ్ స్టార్ట్. బట్ ఈ సిరీస్ దృశ్యం కాదు. దృశ్యం ఏమైతే ఉందో ఫస్ట్ హాఫ్ అంతా మనకి పేసింగ్ కోసం తీసుకుంటారు. ట్విస్ట్‌లు వచ్చినప్పుడే హై వస్తది. బట్ ఈ సిరీస్ ఫస్ట్ ఎపిసోడ్ నుండి స్టార్ట్ పెడితే ఎండ్ వరకు సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్టేస్తారు. అండ్ ఆ స్క్రీన్ ప్లే గుండె ఆగేలా చేస్తది. ప్లాట్ ఒకటి సేమ్ బట్ ప్రొసీడింగ్స్ టోటల్ డిఫరెంట్ అండ్ టాప్ నాచ్ అంతే. మన వెంకటేష్‌కి ఒక మంచి సైడ్ క్యారెక్టర్ అని మనం చూసినప్పుడల్లా తను చేసేది తప్పు అని అనిపించదు. అంటే మంచోడేరా మంచి పని చేస్తున్నాడు అని చెప్పేసి ఉంటది. బట్ ఈ వెబ్ సిరీస్‌లో క్యారెక్టర్స్ అన్నీ చాలా డార్క్‌గా ఉంటాయి. గ్రే కూడా కాదు చాలా డార్క్‌గా ఉంటాయి. కొన్ని కొన్ని సమయాల్లో వీళ్ళ అమ్మ కడుపుల మాడ ఏం చేస్తున్నార్రా అనిపించే సీన్స్ కూడా ఉన్నాయన్నమాట. సో, కిల్లింగ్ అండ్ బాడీ బ్రూటాలిటీ అనేది చూపిస్తారు. అది ఓకే అనుకుంటే యూ కెన్ వాచ్ విత్ ఫ్యామిలీ. స్ట్రీమింగ్ ఆన్ సోనీ లివ్ ఇన్ తెలుగు. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడి వరకు చూసారంటే మీకు ఈ వీడియో నచ్చినట్టే. ఇలాంటి మంచి కంటెంట్ మీకు కావాలి అంటే ఆ సబ్స్క్రైబ్ బటన్ ఒక్కటి నొక్కండయ్యా. టాటా బై బై పోతున్నా.